బేసిక్ ఇంగ్లీష్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ను ఈ విధంగా విభజించవచ్చు. మొదటిది సింపుల్ ప్రిపోజిషన్, 2 కంపౌండ్ ప్రిపోజిషన్, 3 ప్రాషన్ ప్రిపోజిషన్. సింపుల్ ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్: అండర్ క్రింద, త్రో గుండా, ఎట్ వద్ద, టు కీకు, అంటిల్ వరకు, టిల్ వరకు, అవుట్ బయట, అప్ ఆన్ మీద, అవర్ పైన, ఆన్ మీద, బై ప్రక్కన, వలన, ఫ్రమ్ నుండి, ఇన్ లోపల, ఇంటూ లోపలికి లోనికి, విత్ తో, ఆఫ్ యొక్క, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఎడమగా, నియర్ దగ్గర, డౌన్ క్రింద. ఈ విధంగా సింపుల్ ప్రిపోజిషన్స్. కంపౌండ్ ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్: వితౌట్ లేకుండా, వితిన్ లోపల లో, అబౌవ్ పైన, అబౌట్ గూర్చి సుమారు, ఎమాంగ్ వానిలో, బిట్వీన్ మధ్య, అండర్నీత్ అడుగున, బినీత్ అడుగున, అవుట్ సైడ్ బయట, ఇన్సైడ్ లోపల, బిహైండ్ అవతల, బిసైడ్ ప్రక్కన, బిఫోర్ ముందు, బిహైండ్ వెనక, బిలో క్రింద, అరౌండ్ చుట్టూ, ఎలాంగ్ వెంట వెంబడి. ఈ విధంగా కాంపౌండ్ ప్రిపోజిషన్స్లో ప్రాస్ ప్రిపోజిషన్ ఎగ్జాంపుల్: ఇన్స్పైట్ ఆఫ్ అలా జరిగినప్పటికీ, ఎలాంగ్ విత్ తో పాటుగా, ఇన్ కేస్ ఆఫ్ అలా జరిగినప్పుడు, అకార్డింగ్ టు ప్రకారంగా, ఇన్ ఎడిషన్ తో పాటుగా, ఆన్ అకౌంట్ ఆఫ్ ఆ కారణం చేత, బికాజ్ ఆఫ్ ఎందువలనగా, ఎక్సెట్రా. ఈ విధంగా ప్రాసెస్ ప్రిపోజిషన్స్ నాకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రిపోజిషన్ను కన్ఫ్యూజ్ లేకుండా నేర్చుకుందాం. ఇన్, ఎట్ అండ్ ఆన్. ఈ యొక్క ఇన్, ఎట్, ఆన్ అనే పదాలు ఎటువంటి సందర్భంలో వాడతామన్నది మీకు తెలియజేస్తున్నాను. ఇన్, ఎట్ ఉపయోగించడం పెద్ద పట్టణాలు, నగరాలు, జిల్లాలు, దేశాలు, ఖండాలు మొదలైన వాటి ముందు ఇన్ అనే పదాన్ని ఉపయోగించాలి. అదే చిన్న పట్టణాలు, గ్రామాల ముందు ఎట్ని ఉపయోగించాలి. షీ వాజ్ బోర్న్ ఎట్ కొత్తగూడ ఇన్ గుమలక్ష్మీపురం. ఇందులో కొత్తగూడ అన్నది చిన్న విలేజ్, గుమలక్ష్మీపురం అన్నది పెద్ద మండలం. ఈ విధంగా ఎట్ అన్నది చిన్న విలేజ్లకి, చిన్న ప్రాంతాలకి, చిన్న దేశాలకి ఉపయోగిస్తారు. ఈ ఇన్ అన్నది పెద్ద పట్టణాలు, పెద్ద గ్రామాలు, పెద్ద దేశాలు, పెద్ద ఖండాలకు ఉపయోగిస్తారు. మరో ఉదాహరణ: హీ వాజ్ బోర్న్ ఎట్ అల్లూరు ఇన్ నెల్లూరు. అతడు అల్లూరు అనే గ్రామంలో నెల్లూరు అనే పట్టణానికి దగ్గరలో జన్మించాడని అర్థము. ఈ విధంగా ఇన్, ఎట్ అన్నది ఎలాగ ఉపయోగించాలో మీకు స్పష్టంగా తెలియజేశాను. పీరియడ్ ఆఫ్ టైం అనగా కాల వ్యవధిని తెలియజేయుటకు ఇన్ను ఉపయోగించాలి. అదే పాయింట్ ఆఫ్ టైంని అనగా ఖచ్చితమైన కాలాన్ని
తెలియజేయుటకు ఎట్ను ఉపయోగించాలి. వీధి పేర్ల ముందు ఇన్ను ఉపయోగించాలి. ఇంటి నెంబర్ ముందు ఎట్ను ఉపయోగించాలి. అంటే వీధి పేర్లు అనగా అది పెద్దదవుతుంది, ఇంటి నెంబర్గా చిన్నదవుతుంది. అనగా పెద్ద వస్తువులు కానీ, పెద్ద పట్టణాలు కానీ, ఏవైనా పెద్ద వస్తువులు వాటి మీద ఇన్ అనే పదం వస్తుంది. చిన్న చిన్న పదాలు కానీ, నెంబర్లు కానీ ఇటువంటివి ఉన్నట్లయితే అందులో ఎట్ అని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, దే లివ్డ్ ఎట్ 16 ఇన్ రామాలయం స్ట్రీట్. హీ లివ్ ఇన్ అమెరికా. దే స్టూడ్ ఎట్ ఇన్ హోటల్. వి స్టే ఎట్ నెల్లూరు స్ట్రీట్ ఇన్ విజయవాడ. ఈ విధంగా పెద్ద పెద్ద పట్టణాలు, హోటళ్ళు, వాటికి ఇన్ అని వాడతారు. చిన్న చిన్న వాటికి ఎట్ అని ఉపయోగిస్తారు. ఓఎన్ ఆన్ ఉపయోగించే సందర్భాలు: రోజుల ముందు ఆన్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ఫ్రైడే. ఈ విధంగా రోజుల ముందు ఆన్ని ఉపయోగిస్తారు.